హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ వీడియోలో మనం లాస్ట్ మంత్ రిలీజ్ అయిన అన్ని మూవీస్లో బెస్ట్ ఒక 10 to 12 మూవీస్ వరకు నాకు అనిపించిన మూవీస్ మీకు చెప్తా. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మూవీ సజెషన్ వీడియో అనుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ ష్యూర్ టు టర్న్ ఆన్ దట్ నోటిఫికేషన్ బటన్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, సో అందుకే ఈ రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ దగ్గరికి చాలా తీసుకొద్దాము అని అనుకుంటున్నాము, కానీ మీరే మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. దట్స్ వాట్ ఐమ్ టాకింగ్. అండ్ సజెషన్స్కి వెళ్ళే ముందు ఈ వీకెండ్లో మనకి ఒక 3 మెయిన్ మూవీస్ వచ్చాయన్నమాట. ఒక వెబ్ సిరీస్ అండ్ 2 మూవీస్ మనకు ఓటీటీలో వచ్చాయి. అండ్ అదేంటి అని అంటే, ఒకటి మనకి ఉప్పు కప్పు రంబు అనే మూవీ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, అది కూడా బాగుంది. అండ్ మనకి ఎయిర్ అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది ఈటీవీ విన్లో, అది ఫెంటాస్టిక్ గా నడుస్తుంది. నేను చూస్తున్నా, అవి మీ కంప్లీట్ రివ్యూస్ అన్ని మళ్ళీ వచ్చేస్తాయి ఇంకొక వీడియోలో. ఆ మూవీస్ అండ్ సిరీస్ వీడియోస్ మళ్ళీ మీకు కంప్లీట్ రివ్యూస్ వస్తాయి, కానీ నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే నా దగ్గర లేట్ అయినా మీరు లేట్ గా చూడొద్దు అన్న ఉద్దేశంతో అన్నమాట. అండ్ అనదర్ వన్ థగ్ లైఫ్ ద మాస్టర్ పీస్. ఇన్సోమియా పేషెంట్స్ ఉంటే మాత్రం మీరు ఆ మూవీ చూస్తే తప్పకుండా పడుకుంటారు, ఎందుకంటే ఆ మూవీ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి. అండ్ కమింగ్ టు అవర్ మూవీ సజెషన్స్, ఫస్ట్ మూవీ వచ్చేసి 11. ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. అసలు ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఇది ఒక థ్రిల్లింగ్ డ్రామా మావా. ఒక కిల్లర్ ఉంటాడు, కిల్లర్ కవల పిల్లల్ని మాత్రమే వెతుక్కొని మరీ చంపేస్తాడు అనమాట. సో ఆ కిల్లర్ని పట్టుకోవడానికి మనకి ఒక మన నవీన్ చంద్ర గారిని అపాయింట్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి ఆ మూవీ ఎలా టర్న్ అయింది. అండ్ మూవీ మాత్రం చాలా బాగుంటది. ప్రతి ఒక సీక్వెన్స్ కి మనకు ఒక ట్విస్ట్ ఉంటుంది, దట్స్ ఎవర్ ఎక్స్పెక్ట్ చేయరు. క్లైమాక్స్ అయితే పీక్, చాలా బాగుంటుంది మూవీ. ఇది మనకి థ్రిల్లింగ్ కిందికి వస్తుంది, కొంచెం ఒక సైఫై మూవీ కిందికి కూడా కన్సిడర్ చేయొచ్చు మనం. ఈ మూవీ మనకి చాలా బాగుంటుంది. మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి మామ. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి 23 అంటే 23. ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి 23 అని ఎందుకు పెట్టారు అని అంటే, ఎందుకు పెట్టారో చెప్తే మూవీ రివీల్ అయిపోతుంది మా. సో నేను చెప్పాలి అనుకోవట్లేను, ఎందుకంటే అది సస్పెన్స్ కదా. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మన హీరోకి మనీ అవసరమే, ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి ఒక పనికి వెళ్తాడు. దట్ మేబీ గుడ్ ఆర్ బ్యాడ్. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అండ్ అక్కడ నుంచి స్టోరీ ఎలా మారింది అండ్ అక్కడికి అండ్ 23కి అసలు ఏంటి కనెక్టివిటీ అనేది మనకి కంప్లీట్ స్టోరీ. మూవీ కూడా చాలా బాగుంటది. ఇది మనకి రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన మూవీ అన్నమాట. సో చాలా మందికి మూవీ నచ్చకపోవచ్చు, కానీ ఇట్స్ ప్యూర్లీ అండర్ రేటెడ్ మూవీ అనేది నేను చెప్తా. మూవీ కూడా చాలా బాగుంటది, నా పర్సనల్ సజెషన్ అది. మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. అండ్ ఆ తర్వాత శుభం. ఈ మూవీ మనకి జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది మా. అండ్ ఈ మూవీ మీద చాలా మందికి చాలా తెలుసు అండ్ చాలా మంది చూసేసారు ఆల్రెడీ మూవీని. సో ఇంకా చూడకపోయి ఉంటే మాత్రం, ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక ఊరు ఉంటది, ఊర్లో కరెక్ట్ గా నైట్ 9ంటికి జన్మ జన్మల బంధం అదొక సీరియల్ రన్ అవుతూ ఉంటది. ఆ సీరియల్ రన్ అవుతున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న ఆడోళ్ళందరూ అదే సీరియల్ దగ్గర కూర్చుంటారు. అండ్ ఎందుకు కూర్చుంటారు అండ్ దానికి హారర్ ఎలిమెంట్స్ కి లింక్ ఏంటి అండ్ ఫైనల్ గా అదంతా సాల్వ్ అయిందా లేదా అనేది మనకి ప్లాట్. మూవీ మాత్రం చాలా కామెడీ ఉంటది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇన్ కేస్ ఇంకా చూడకపోయింటే మాత్రం చూడండి. సమంత గారు కూడా ఉన్నారు అండ్ షీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. మూవీ మాత్రం పీక్ ఉంటది అండ్ టూ మచ్ ఫన్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇట్స్ నాట్ జస్ట్ ఊరికనే చెప్పట్లేను, మూవీ నిజంగా బాగుంది కాబట్టి చెప్తున్నా. అండ్ ఇది మనకి జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, ఇంకా చూడకపోయింటే మాత్రం తప్పకుండా చూసేయండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి సింగిల్ మావా. ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే శ్రీ విష్ణు గారు ఉన్నారంటే మీమ్ టెంప్లెట్లు కుప్పలు ఉంటాయి. అండ్ ఈ మూవీ కూడా మనకి కంప్లీట్లీ మీమ్ టెంప్లెట్ల మీదనే బతికేస్తుంది అన్నమాట. మీరు ప్రతి సీన్ లో నవ్వుకుంటూనే ఉంటారు అండ్ ప్రతి సింగిల్ పక్క రిలేట్ అవుతాడు. మన ఫుల్ రివ్యూలో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అండ్ ఈ మూవీ మాత్రం చాలా బాగుంటది. ఇన్ కంప్లీట్లీ ఫన్ రిలేటెడ్ మూవీ అని నేను చెప్తా. సో ఇన్ కేస్ మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి మా. అండ్ ఈ మూవీ తర్వాత ఇప్పుడు నేను చెప్పే మూవీ వచ్చేసి సిరీస్, ఇది మూవీ కాదు. సో దేవిక అండ్ డానీ సిరీస్ అనేది మనకి జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ మొత్తం మనకి 6 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 30 minutes ఉంటుంది. సో ఈ సిరీస్ ప్లాట్ ఏంటి అని అంటే, దేవిక ఎవరు, డానీ ఎవరు, అసలు దేవిక దగ్గరికి డానీ వచ్చి హెల్ప్ ఎందుకు అడుగుతాడు, అసలు ఇదంతా ఏంటి, ప్లస్ ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఎందుకు యాడ్ అయినాయి అండ్ ఎందుకంటే ప్రేమంట ఎందుకు గుర్తొస్తుంది మీకు సిరీస్ చూసినప్పుడు అనేది, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మాత్రం మీరు సిరీస్ చూసేయండి. అండ్ ఈ సిరీస్ మనకి జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుందని చెప్పా కదా, ఇట్స్ ఏ వన్ టైం వర్త్ అండ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అని చెప్తా. ఇట్స్ ఎ గుడ్ సిరీస్ అండ్ రీతు వర్మ గారి డెబ్యూట్ సిరీస్ ఇది. సో యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ హాట్స్టార్, ఒక్కసారి చూసేయచ్చు, అందులో ఏ డౌట్
డౌట్ లేదు. అండ్ 6 ఎపిసోడ్సే కాబట్టి మరి అంత లాగ్ కూడా ఉండదు మామ, సో మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి రానా నాయుడు సీజన్ 2 ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫస్ట్ సీజన్లో సెలబ్రిటీస్కి కష్టాలు వస్తే మొత్తం రానా నాయుడు ఎలా తీర్చాడు అని చెప్పేసి మొత్తం చూపిస్తారు మనకి. కానీ సెకండ్ సీజన్లో తన సొంత ఫ్యామిలీకి కష్టం వస్తే ఎలా కాపాడుకుంటాడు అండ్ తన పాత శత్రువులు తనకి రివెంజ్ కోసం వచ్చినప్పుడు అది ఎలా ఫేస్ చేస్తాడు అనేది మనకి కంప్లీట్ ఉంటుంది. అండ్ ఈ సిరీస్ మొత్తం మనకి 8 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్ మనకి 50 మినిట్స్ ఉంటుంది, అప్రాక్స్ 1 గంట. సో 8 గంటలు అన్నమాట. యావరేజ్ 7 గంటలు వేసుకోండి. 7 గంటలు మీరు చూడొచ్చా అని అంటే ఇట్స్ వర్త్ సిరీస్ అని చెప్తా. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా కొంచెం లాగ్ ఉన్నా కూడా మీరు స్కిప్ చేసుకుంటూ చూసేయచ్చు. డీసెంట్ సిరీస్. ఎమోషనల్గా అయినా సరే, మనకి యాక్షన్ సీక్వెన్సెస్ అయినా అండ్ ట్విస్ట్ల పరంగా అయినా కూడా చాలా బాగా తీశారు. మన వెంకటేష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మన రానా దాగుబాటి గారు కూడా ఎక్కడ తగ్గలేదు, చాలా బాగా చేశారు. సో ఇది మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనే ఉంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ తెలుగులోనే ఉంటాయేమో, మీరు అసలు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ చూసేయచ్చు. అండ్ తర్వాత డీడీ నెక్స్ట్ లెవెల్, ఇది మనకి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. డీడీ అంటే డెవిల్స్ డబల్స్ నెక్స్ట్ లెవెల్. సో ఈ మూవీ మనకి తెలుగులో స్ట్రీమ్ అవుతుంది జీ5లో. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఇప్పుడు రివ్యూలు ఇచ్చే వాళ్ళందరికీ ఒక ప్లేస్కి పిలిచి అక్కడ చంపేస్తారన్నమాట. మన హీరో కూడా ఒక రివ్యూ బ్యాచ్ నాలాగానే అన్ని మూవీస్కి రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. అలాంటి రివ్యూస్ వల్ల ఎలా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతారు అండ్ ఏం జరుగుతుంది అండ్ వాళ్ళని చంపుతున్నప్పుడు వాళ్ళు బయటపడతారా లేరా అనేది మనకి కంప్లీట్ ఫిల్మ్ అన్నమాట. సో ఈ మూవీ చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఉంటుంది విత్ సమ్ హారర్ ఎలిమెంట్స్. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మీరు నవ్వుకోవడానికి కదా మూవీ చేసేది. సో మీరు చాలా బాగుంటుంది మూవీ, చూసేయండి. కొంచెం సంతానం చాలా మందికి తెలుసు యాజ్ ఎ కమెడియన్ గా, హీరోగా చాలా తక్కువ మందికి తెలుసు. సో ఈ ఫిలిం అంతకుముందు కూడా చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. సో ఈ ఫిలిం తనది చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చూసేయండి. అండ్ వన్స్ అగైన్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ జీ5. అండ్ ఆ తర్వాత వచ్చేసి జిమ్ఖానా మనకి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్ లో. ఈ మూవీ గురించి ఎక్కువ ప్లాట్ రివీల్ చేయాలి అనుకోవట్లేను, ఎందుకంటే కంప్లీట్లీ బాక్సింగ్ మూవీ అని చెప్పను, కంప్లీట్లీ కామెడీ మూవీ అని చెప్పను. కానీ ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. ఒక ఇంటర్ స్టూడెంట్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత తక్కువ మార్క్స్ వస్తే స్పోర్ట్స్ కోటాలో మంచి కాలేజ్లో సీట్ కొడదాం అనుకుంటారు. సో దానికోసం ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వాలి కదా అని చెప్పేసి బాక్సింగ్ లో జాయిన్ అవుతారు. అండ్ అక్కడ నుంచి మూవీ ఎలా మారింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. అండ్ మూవీ మనకి చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది అండ్ చాలా మంది రిలేట్ అవుతూ ఉంటారు. ఇట్స్ ఏ ద బాయ్ నెక్స్ట్ డోర్ మూవీ అని చెప్తాను నేను. అండ్ మనకి ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనకి ఇది లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ అయితే చాలా హైలైట్ ఉంటుంది. ఒక ఫైట్ సీక్వెన్సెస్ అనేది చాలా బాగుంటుంది అండ్ బాక్సింగ్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి మనకి. సో ఇట్స్ కంప్లీట్లీ ఒక ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ అని చెప్తా. అండ్ వన్స్ అగైన్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా ఇన్ తెలుగు లాంగ్వేజ్, డోంట్ మిస్ దట్ మూవీ. అండ్ ఆ తర్వాత పడక్కలం అనే మూవీ నేను ఎప్పటి నుంచో రివ్యూ చెప్దాము అనుకుంటున్నా, కానీ లేట్ అయిపోవడం వల్ల నేను మంత్ సజెషన్స్లో యాడ్ చేద్దాం అనుకున్నాను. సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతూ ఉంటుంది అండ్ ఈ మూవీ తెలుగులోనే ఉంది. అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్కి లింక్ అయిపోయి ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది నేను ఎక్కువ చెప్పాలి అనుకోవట్లేను. ఒక బోర్డు ఉంటుంది, ఒక బోర్డు మీద ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్కి రిలేటెడ్ అయ్యి ఈ మూవీ అంతా లింక్ అయి ఉంటుంది. ఈ మూవీలో మనం 4 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళ చుట్టూనే మూవీ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మూవీ మనకి కామెడీ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఒక ఆత్మలు, మళ్ళీ తర్వాత సూపర్ న్యాచురల్ అంటే ఆత్మలే కదా, ఆత్మలు ఆడుకుంటే ఎలా ఉంటాయి ఆ టైప్లో మూవీ ఉంటుంది అనమాట. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, ఓకేనా. అండ్ ఈ మూవీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కేసరి 2 మూవీ అనేది కూడా మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. నేను ఈ మూవీ చెప్పినప్పుడు నేను హిందీ రివ్యూ ఇచ్చాను, ఎందుకంటే అప్పటికి ఇంకా తెలుగు రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు తెలుగులో కూడా ఉంది మనకి జియో హాట్స్టార్లో. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, జలియన్ వాలా బాగ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని అసలు అక్కడ ఏం జరిగింది అండ్ అసలు వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా, ఆ న్యాయం కోసం ఎక్కడ దాకా వెళ్తారు అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఈ మూవీ మొత్తం మనకి కోర్ట్ డ్రామా మీద బేస్ అయి ఉంటుంది అండ్ అక్కడక్కడనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎండ్ వరకు మీరు చాలా హుక్ అయిపోయి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు మూవీని, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఓకేనా. అండ్ మనకి ఇందులో పర్ఫార్మెన్సెస్ కూడా అందరూ చాలా బాగా చేశారు అండ్ మీకు చాలా ఇంటెన్స్ గా అనిపిస్తుంది మూవీ. ఈ మూవీ మనకి తెలుగులోనే ఉందని చెప్పా కదా, జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, వన్స్ అగైన్ చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మనకి ఈ జాట్ అనే మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మూటుపల్లి అనే విలేజ్ దగ్గరికి అనుకోకుండా వెళ్ళిన మన హీరో సన్నీ డియోల్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ వల్ల అక్కడ స్టక్ అయిపోతారు. అక్కడ స్టక్ అయిపోయి ఒక దాని కోసం వెళ్ళిన తర్వాత ఇంకో దానికి ఎలా రిలేట్ అయ్యారు అండ్ ఎలా లింక్ అయింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఈ మూవీ మనకి తెలుగులో మీరు బాలయ్య మూవీస్, మన యాక్షన్ మూవీస్, లాజిక్లెస్, ప్యూర్ మాస్ స్టఫ్ ఎక్స్పెక్ట్ చేసే మూవీస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది.
ఇట్స్ వన్ టైం డీసెంట్ వాచ్ అని చెప్తాను నేను. అండ్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్లో. ఒక తెలుగు బాలయ్యని చూసిన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో చాలా బాగుంటుంది మూవీ, మీరు అసలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుందని చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చేది కూడా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమ్ అవుతుంది. అదే మనకి స్క్విడ్ గేమ్. ఈ స్క్విడ్ గేమ్ మనకి సీజన్ 3 అని చెప్పారు, కానీ మనకి సీజన్ 2కి కంటిన్యూషన్ లాగా అనిపిస్తుంది మనకి. అండ్ ఈ సీజన్ గురించి అందరికీ తెలుసు కదా. అండ్ ఎందుకు అని అంటే ఈ సీజన్ మనకి సర్వైవల్ థ్రిల్లర్ రిలేటెడ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక గేమ్ ఆడడానికి వెళ్ళి అక్కడ సర్వైవ్ అయ్యారా లేదా అనేది మనకి కంప్లీట్ సిరీస్ మనకి. సో ఈ కంప్లీట్ సిరీస్ ఎలా ఉంటుంది అని అంటే, జనరల్గా అందరిలో ఒకరు గెలుస్తారు, గెలిచిన తర్వాత వాళ్ళు ప్రైజ్ మనీ తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ సీజన్లో మాత్రం లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే ప్రతి సీజన్ ఎండింగ్ ఒకలాగా రాయకుండా ఈ సీజన్ ఎండింగ్ ఇంకోలాగా రాసుకున్నారనమాట. ఈ సీజన్ కూడా మనకి చాలా ఎమోషన్గా అండ్ మనకి చాలా డెప్త్ ఉన్న సీన్స్తో చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్లీ కూడా ఈ సిరీస్ మనం ఒకసారి చూసేయచ్చు. కానీ ఎక్స్పెక్ట్ దట్ క్లైమాక్సే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది అందరికీ. బట్ నో ప్రాబ్లం, చాలా బాగుంటుంది సిరీస్. ఈ సిరీస్ కూడా మనం చూసేయచ్చు, మరీ అంత బోరింగ్ ఉంటుంది. ఓవరాల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి అనుకుంటా, 6 or 7 మర్చిపోయాను నేను. అంతే, తెలుగులోనే ఉంది, మీరు అందులో డౌట్ లేదు, మీరు చూసేయచ్చు. అండ్ అంతేమా, మీరు ఇక్కడ వరకు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీ విల్ సీ అనదర్ వీడియో మా. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి, నేను ఇస్తూ ఉంటా, మీరు చూస్తూ ఉండండి. ఓకేనా, అప్పటి వరకు ఉంటాను. బాయ్ మా, మర్చిపోయా, హ్యాపీ వీకెండ్.